ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగి కొన్ని వేల కోట్లు సంపాదించిన సారంగపాణికి జాతకాల పిచ్చి అధికంగా ఉంటుంది. అతను నమ్మిన జ్యోతిష్కుడు ఏం చెయ్యమంటే అది క్షణం కూడా ఆలోచించకుండా చేస్తాడు. అప్పుడతని జాతకం ప్రకారం అతను బాగుండాలంటే తన 6 ఏళ్ల చిన్న కూతురు అంజలిని 20 ఏళ్లు దూరం చేసుకోవాలి. అదే విషయాన్ని తన భార్య సౌభాగ్యకి చెప్తాడు. సౌభాగ్య బాధపడుతూ, నా మాట వినండి, అలా చెయ్యొద్దు. అంజలిని నాకు దూరం చెయ్యొద్దు. సౌభాగ్య, మనం బాగుండాలంటే అంజలిని మనకు దూరం చెయ్యాల్సిందే. మరో దారి లేదు. అంజలి పడుకున్నప్పుడు నాకు చెప్పు, నేను తీసుకెళ్లి ఎక్కడైనా వదిలిపెట్టొస్తాను. అంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నారండి? నేను డబ్బు మనిషిని సౌభాగ్య. నాకు డబ్బు కావాలి. డబ్బు లేకుంటే నేను బ్రతకలేను. డబ్బు కోసం, ఈ హోదా కోసం నేను ఏం చెయ్యడానికైనా రెడీ. అది కాదండి. నీకు కూతురు కావాలంటే నువ్వు కూతుర్ని తీసుకుని వెళ్ళిపో. లేదా నేను కావాలంటే అంజలి పడుకున్నప్పుడు నాకు చెప్పు, నేను తీసుకెళ్లి దూరంగా వదిలిపెట్టొస్తాను. ఏం కావాలో నువ్వు డిసైడ్ చేసుకో. నాకిద్దరూ కావాలండి. నా దగ్గరుంటే నీ పేరుకు తగ్గట్టుగా సౌభాగ్యంగా ఉంటావు. కూతురుతో పోతానంటే దరిద్రపు భాగ్యంగా ఉంటావు. ఆలోచించుకో అని కారులో వెళ్ళిపోతాడు సారంగపాణి. సౌభాగ్య ఏడుస్తూ ఉంటుంది. ఇంటి ఆవరణలో ఉన్న ఉయ్యాల బల్ల మీద 10 ఏళ్ల అమృత, 6 ఏళ్ల అంజలి కూర్చుని కిలకిలా నవ్వుతూ ఉంటారు. ఆ నవ్వులు విని సౌభాగ్య గుమ్మం దగ్గరికొచ్చి వాళ్లని చూస్తుంది. అక్క చెల్లెళ్ళు అల్లారు ముద్దుగా మాట్లాడుకుంటూ నవ్వుతుంటే చూడడానికి 2 కళ్ళు సరిపోయేలా లేవన్నట్టుగా ఆ దృశ్యాన్ని చూసి సౌభాగ్య మరింతగా ఏడుస్తూ ఉంది. ఆ రోజు రాత్రి నిద్రలో ఉన్న అంజలిని సారంగపాణి కారులో వెళ్తూ గాజులపల్లె అనే గ్రామం చేరుకుంటాడు. అక్కడ ఒక మట్టి ఇంటి ముందు అంజలిని పడుకోబెడతాడు. అప్పుడు అంజలి కళ్ళు తెరిచింది. డాడీ, మనం ఎక్కడికొచ్చాం? ఇక నుండి నువ్వు నన్ను డాడీ అని పిలవకూడదు. నువ్వు నా కూతురువి కావు. అమృత మాత్రమే నా కూతురు. నువ్విక్కడే ఉండాలి. ఈ ఇంట్లో ఉన్నవాళ్లే నీ అమ్మా నాన్నలు. నా గురించి ఎవరికైనా చెప్తే అక్కడ నిన్ను ఇంతకాలం పెంచినా మీ అమ్మ చనిపోతుంది. తర్వాత నీ ఇష్టం. అప్పుడు అంజలి బాధగా ఏడుస్తూ, నేనెవరికీ చెప్పను డాడీ. అమ్మ బావుండాలి, అక్క కూడా బావుండాలి, నువ్వు కూడా బావుండాలి. నేనిక్కడ బాగుంటాను డాడీ అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఏమాత్రం కనికరం లేకుండా, తన రక్తపు ముద్ద అనే మమకారం కూడా లేకుండా తను నమ్మిన జాతకం కోసం అంజలిని అక్కడ వదిలిపెట్టి కారులో వెళ్ళిపోతాడు సారంగపాణి. అంజలి ఏడుస్తూ ఆ ఇంటి అరుగు మీద పడుకుంటుంది. మరుసటి రోజున నిద్రలేచిన అమృతకి తన చెల్లి అంజలి కనిపించలేదు. కంగారు పడుతూ కిచెన్లో బాధగా పని చేసుకుంటున్న తల్లి సౌభాగ్య దగ్గరికి వచ్చింది. మమ్మీ, మమ్మీ, చెల్లి అంజలి కనిపించట్లేదు, ఎక్కడికెళ్ళింది? లాన్లో కూర్చున్న మీ నాన్నను అడుగు వెళ్ళి. అంజలి గురించి నాకు తెలీదు అని చెప్పగానే అమృత లాన్లోని సోఫాలో కూర్చున్న సారంగపాణి దగ్గరికి వెళ్ళింది. డాడీ, చెల్లి అంజలి ఎక్కడుంది? అమృత, నీకొక నిజం చెప్తాను తల్లి. నువ్వెప్పుడూ అంజలి గురించి అడగద్దు, సరేనా? ఏం నిజం డాడీ? అంజలి నీకు చెల్లి కాదు. తను అనాథ. పెంచుకోవడానికి తీసుకొచ్చాం. కానీ దొంగతనం చేయడం నేర్చుకుంది బేబీ తను. అందుకే అంజలిని తన నిజమైన అమ్మా నాన్నల దగ్గర వదిలిపెట్టొచ్చాను. ఇంకెప్పుడు నువ్వు అంజలి గురించి అడగద్దు, సరేనా? సరే డాడీ. అయితే అంజలి ఒక దొంగన్నమాట. ఇంకెప్పుడు అంజలి గురించి అడిగి నేను మిమ్మల్ని బాధ పెట్టను డాడీ అని అక్కడి నుండి ఇంట్లోకెళ్ళింది. మట్టి ఇంట్లో కాపురముంటున్న ధర్మన్న, రత్తాలుకు ఖరీదైన బట్టల్లో అరుగుమీద పడుకున్న అంజలి కనిపించింది. ఏవయ్యా, ఆడకూతురు అరుగుమీద పడుకొనుంది, చూసావా? అవును రత్తాలు, ఆడకూతురు. పట్టుమని 6 ఏళ్లు కూడా ఉండవు. మానింటికెప్పుడొచ్చింది? ఇలా ఎప్పటి నుండి అరుగుమీద పడుకొనుంది? లేపు రత్తాలు, బిడ్డను లేపు అని చెప్పగానే రత్తాలు అంజలిని లేపింది. అంజలి కళ్ళు తెరిచి తనకి ఎదురుగా ఉన్న రత్తాలు, ధర్మన్నని చూసింది. తనకు రాత్రి జరిగింది గుర్తొచ్చింది. చూస్తుంటే పెద్దింటి బిడ్డలా ఉన్నావు తల్లి. ఎప్పుడు మా ఇంటికొచ్చావు? ఎవరు నువ్వు? మీ అమ్మా నాన్నలెవరు? ఎక్కడుంటారు? చెప్పు తల్లి, నిన్ను తీసుకెళ్లి మీ ఇంటి దగ్గర దిగబెడతాము. నాకు వెనుక ముందు ఎవ్వరూ లేరు. అనాథాశ్రమంలో పెరిగాను. నిన్ననే నా పుట్టినరోజని అనాథాశ్రమంలో వేడుక చేశారు. తెల్లారి లేచి చూస్తే ఇక్కడ పడుకొనున్నాను.
నాకిదే గుర్తుంది. నన్నిక్కడే ఉండనివ్వండి. ఏదో ఒక పని చేస్తూ సాయంగా ఉంటాను. 2 పూటలా అన్నం పెట్టండి, అంతే చాలు. ఇంకా ఏమొద్దు. ఇంతకు మించి మిమ్మల్ని ఏమీ అడగను అని అంజలి చెప్పగానే రత్తాలు దంపతులు మురిసిపోతారు. టౌన్లో ఒక చోట తోపుడు బండి మీద రొట్టెలు చేసి అమ్ముతూ జీవించే రత్తాలు, ధర్మన్న ఇక అప్పటి నుండి అంజలిని తమ సొంత కూతురిలా పెంచుకుంటూ ఉంటారు. ఉన్నంతలో కొనిచ్చుకుంటూ పెంచుతుంటారు. అలా రోజులు సంవత్సరాలు గడుస్తుంటాయి. సారంగపాణి దగ్గర పెరిగిన అమృతకి పెళ్లిడొచ్చింది. విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. రిచ్ అమృత ధర ఎక్కువగా ఉన్న బట్టలు వేసుకుని బాగా డొనేషన్ కట్టి హైటెక్ కాలేజ్లో కారులో వెళ్లి చదువుకుంటుంటే, అదే పెళ్లి వయసొచ్చిన పేద అంజలి మాత్రం అతుకుల బట్టలేసుకుని సైకిల్ తొక్కుతూ టౌన్లో ఉన్న ప్రభుత్వ కాలేజ్కెళ్లి చదువుకుంటుంది. రిచ్ అమృత ఇంట్లో ఏర్పాటు చేసుకున్న స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తుంటే, పువర్ అంజలి మాత్రం సెలయేరు ఒడ్డున కూర్చొని స్నానం చేస్తూ ఉంటుంది. రిచ్ అమృత ఖరీదైన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వెండి కంచంలో బిర్యానీ తింటుంటే, పువర్ అంజలి నేల మీద కూర్చొని పచ్చడి మెతుకులు తింటూ ఉంటుంది. ఒక రోజున మోడల్ ముఖేష్ని తీసుకుని ఇంటికొస్తుంది అమృత. డాడీ, తను... నాకెందుకు తెలీదు బేబీ, మోడల్ ముఖేష్ కదా. ఎస్ అంకుల్, ఇప్పుడు నేను మామూలు మోడల్ ముఖేష్ని కాదు, ఫేమస్ మోడల్ ముఖేష్ని. నేనెంత బిజీగా ఉంటానో మీకు తెలుసు కదా. ఎందుకు తెలీదు బాబు, కూర్చోండి. సౌభాగ్య, 2 కాఫీ తీసుకురా అని చెప్పగానే ముఖేష్ అమృత కూర్చుంటారు. సౌభాగ్య కాఫీ తీసుకొనొచ్చింది. అమృత ముఖేష్ తీసుకుని తాగుతారు. ముఖేష్, మీ డాడీ ముకుందరావు ఎలా ఉన్నారు? ఫైన్ అంకుల్. డాడీ, నేను ముఖేష్ ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం, మీరేమంటారు అని అమృత చెప్పగానే సారంగపాణి చాలా సంతోషించాడు. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటాను బేబీ. ముకుందరావుకి బోలెడాస్తుంది. ముఖేష్ ఒక్కడే కొడుకు. నేను నీతో ఈ సంబంధం గురించే మాట్లాడాలనుకున్నాను. నువ్వే గుడ్ న్యూస్ చెప్పేశావు. ఘనంగా పెళ్లి చేస్తాను. ముఖేష్ మీద ఎన్నో రూమర్స్ ఉన్నాయి, ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, వద్దండి. నేను నిన్ను కాఫీ అడిగాను, సలహా కాదు. ఇక నుండి వెళ్ళు సౌభాగ్య. అది కాదండి. మమ్మీ, నేను సంతోషంగా ఉండటం నీకిష్టం ఉండదు కదా. ఎప్పుడు చూడు ఏదో ఒక మాట అంటూనే ఉంటావు, ఏదో ఒక పెంట పెడుతూనే ఉంటావు. నువ్వు లోపలికెళ్ళు, నేను డాడీతో మాట్లాడతాను అని చెప్పగానే సౌభాగ్య వెళ్ళిపోతుంది. అమృత, ముఖేష్, సారంగపాణి ముగ్గురు మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో ధర్మన్న, రత్తాలు ఇంటి దగ్గర కూర్చొని అంజలి పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉండగా, టౌన్లోని సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న వరుణ్ తన తల్లిదండ్రులు సుదర్శన్, కళావతిని తీసుకొచ్చాడు. వాళ్లని చూసిన ధర్మన్న దంపతులు దండం పెట్టారు. మంచంలో వాళ్లని కూర్చోబెట్టి ధర్మన్న దంపతులు నిలబడ్డారు. ఎవరండి మీరు? ఏ పని మీద నా ఇంటికొచ్చారు? చూస్తుంటే డబ్బున్నోళ్లలా ఉన్నారు. మాతో ఏం పని పడింది బాబు? డబ్బున్న వాళ్లమే కాని బాగా డబ్బున్న వాళ్లం మాత్రం కాదు. వరుణ్ ఒక సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. మీ అమ్మాయి అంజలిని చూసి ఇష్టపడ్డాడు. తనకు చెప్తే మా అమ్మ నాన్నతో మాట్లాడమని చెప్పిందంట. అప్పుడే మాకు బాగా నచ్చింది. పెంపకం అంటే ఇలాగే ఉండాలి. అందుకే అన్నయ్య, అంజలిని మా ఇంటి కోడలిగా పంపించండి. కళ్లలో పెట్టుకుని చూసుకుంటాం. కట్నం వద్దు, నీకున్నంతలో గుళ్ళో పెళ్లి చేసి పంపించినా మా ఇంటికి తీసుకెళ్లిపోతాం. ఏమంటారో దినా అని చెప్పగానే ధర్మన్న, రత్తాలు సంతోషించారు. అంజలిని కూడా అడగాలి కదా వదినమ్మా. పిచ్చి రత్తాలు, మన అమ్మాయి ఈ అబ్బాయితో మా అమ్మ నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడమని చెప్పినప్పుడే అమ్మాయికి అబ్బాయి అంటే ఇష్టమని తెలిసిపోయింది కదా. చెల్లెమ్మా, ఇద్దరికి పెళ్లి చేసేద్దాం అని మాట్లాడుకుంటారు. మంచి రోజున ముఖేష్, అమృతల పెళ్లి ఖరీదైన మండపంలో వైభవంగా జరుగుతుంటే, వరుణ్, అంజలిల పెళ్లి గుళ్ళో జరుగుతూ ఉంటుంది. ఒకే రోజున ఒకే ముహూర్తంలో రిచ్ అక్క, పువర్ చెల్లి పెళ్లి చేసుకోవటం జరిగింది. ముఖేష్, అమృత ఇద్దరూ సంతోషంగా విదేశాలు తిరుగుతూ హనీమూన్ ఎంజాయ్ చేస్తుంటే, వరుణ్, అంజలి ఇంట్లో చక్కగా సాంప్రదాయంగా శోభనం వేడుక జరుపుకుంటారు. అలా రోజులు గడుస్తుంటాయి. ముఖేష్ అమృతని తప్పించుకుని తిరుగుతూ వేరొక అమ్మాయితో కలిసి ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు. ఆ అమ్మాయితో పార్క్లో మాట్లాడుతూ ఉండగా అమృత వెళ్లి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అక్కడే ముఖేష్ని కొట్టి కోపంగా ఇంటికొచ్చింది. ముఖేష్ చేస్తున్న మోసం గురించి తండ్రి సారంగపాణికి చెప్తుంది. అప్పుడు సారంగపాణి మౌనంగా ఉంటాడు. అందుకు కారణం తను బిజినెస్లో లాస్ కావటం.
ముకుందరావు సాయం చేస్తానని చెప్పటం జరిగింది. కాని ఇంకో రోజు అంటూ రోజు మీద రోజు తప్పించుకు తిరుగుతుంటాడు. అమృత తను మోసపోయినందుకు గదిలో ఉంటూ బాధపడుతూ ఉంటుంది. కూతురు బాధని చూడలేక సారంగపాణి, నేను చేసిన పాపానికి నాతో పాటు నా కూతురు కూడా బాధ అనుభవిస్తుంది. నా సౌభాగ్య చెప్పినట్టు నేను వినుంటే ఇంత ఘోరం జరిగుండేది కాదు. ఇప్పుడు మన్నించమని అడిగినా నేను బాగుపడను. అమృత లైఫ్ కూడా బాగుపడదు. నాకీ శిక్ష తప్పదు. నా కూతురుకు ఆ బాధ తప్పదు అనుకుంటూ దిగులు పడుతూ ఉంటాడు. మరోపక్కన అంజలి, వరుణ్ ఉన్నంతలో చక్కగా కాపురం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తుంటారు. హాసిని, ఏంటి టిఫిన్ చేయడానికి ఇంత ఆలస్యమా? అయినా రోజుకి నీకు బద్ధకం బాగా పెరిగిపోతుంది అసలు అంటూ అత్త యశోద తన కోడలైన హాసినిని తిడుతూ ఉంది. అప్పుడు హాసిని, అత్తయ్య గారు, మీకు తెలుసు కదా, నాకు గత 3 రోజులుగా జ్వరమని. అయినా కూడా నేనే పని చేయకుండా ఊరికే కూర్చోలేదు కదా అత్తగారు. పొద్దున లేచినప్పటి నుండి ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నాను కదా. ఈ రోజు కొద్దిగా నీరసంగా అనిపించి ఆలస్యంగా లేవటం వల్ల టిఫిన్ కొద్దిగా ఆలస్యమైంది అంటూ హాసిని తన సమస్య చెప్పింది. అప్పుడు అత్త యశోద, జ్వరమా? మా కాలంలో అయితే జ్వరమొచ్చినా ఏమొచ్చినా ఇంటి పనుల్లో మాత్రం ఆలస్యం చేసేవాళ్లమే కాదు, అసలు అత్తలకు ఎదురు చెప్పేవాళ్లమే కాదు. ఇప్పుడు మీకైతే అసలు అత్తంటే లెక్కే లేకుండా పోతుంది. అన్నీ ఎదురు సమాధానాలే. అదేంటత్తయ్య అలా అంటారు? నేను నా సమస్య చెప్పానంతే. అదిగో మళ్ళీ ఎదురు సమాధానం. ఏమీ మాట్లాడకుండా వెళ్ళి టిఫిన్ పెట్టు నాకు అని యశోద చాలా కోపంగా తన కోడలైన హాసినికి చెప్పింది. హాసిని తన అత్త యశోదని ఏమీ అనలేక వంటగదిలోకి వెళ్లిపోయింది. ఇలా అత్తయ్య యశోద ఎప్పుడు చూసినా కూడా ఇంట్లో చాలా కోపంగా ఉంటూ అందరికీ పనులు చెప్తూ ఉండేది. ఇలా ఉండగా ఓ రోజు హాసినికి తన అక్కయ్య అయిన వెన్నెల ఫోన్ చేసింది. హలో చెల్లి, ఎలా ఉన్నావే? అక్క, నేను బాగానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను గాని ఈ మధ్య నిన్ను చూడాలని ఒకటే నా మనసు కోరుకుంటుంది. రేపే నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది వెన్నెల. హలో హలో అక్క, ఇదొకటి. ఇక్కడ నా ఒక్క అత్తతోనే పడలేకపోతున్నానంటే ఇప్పుడు ఇది కూడా. దీనికున్న బద్ధకానికి ఇప్పుడు ఇది ఇంటికొచ్చినప్పటి నుండి మహారాణిలా కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది. నేను దానికి అన్ని పనులు చేసి పెట్టాలి అని అనుకుంటూ ఉంది హాసిని. మరుసటి రోజు ఉదయాన్నే హాసిని అక్క అయిన వెన్నెల టీషర్ట్ జీన్స్ వేసుకుని చాలా స్టైల్గా రెడీ అయి హాసిని ఇంటి ముందు నిలబడి ఉంది. అలా వెన్నెలని చూసిన హాసిని, అక్క, నీకెన్నిసార్లు చెప్పానే ఇక్కడికి వచ్చేటప్పుడు చక్కగా చీర కట్టుకొని రమ్మని. ఇది పల్లెటూరు, నలుగురు ఏమనుకుంటారక్కా? నలుగురు కాదే, 400 మంది ఏమనుకున్నా మనం మనకి నచ్చినట్టుగానే ఉండాలి. సరేగాని బాగా ఆకలిగా ఉంది, ఏం చేసావేంటి ఈ అక్క కోసం వంటలు అంటూ వెన్నెల తన చెల్లి హాసినిని తోసుకుంటూ ఇంట్లోకెళ్ళింది. ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర హాసిని అత్తైన యశోద తింటూ ఉంది. తనని చూసిన వెన్నెల, హలో అత్తయ్య, బావున్నారా అంటూ అడిగింది. అప్పుడు యశోద వెన్నెలని చూసి తర్వాత కొద్దిగా కోపంగా హాసినిని కూడా చూసి, బానే ఉన్నాను అని అంటూ మళ్లీ తింటూ ఉంది. కాని వెన్నెల మాత్రం అదేం పట్టించుకోకుండా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, ఆహా, ఆకలితో చచ్చిపోయేలాగున్నానసలు. చెల్లి, తొందరగా వచ్చి వడ్డించు అని అడగ్గా హాసిని తలదించుకుని వచ్చి తను చేసిన ఇడ్లీలు వెన్నెలకి పెట్టింది. అప్పుడు వెన్నెల ఆ ఇడ్లీలు చూసి, చెల్లి, నేనేమైనా హాస్పిటల్ నుండి వచ్చానా లేదా నేనేమైనా పేషెంట్నా? నాకు ఇడ్లీలెందుకు పెడుతున్నావు అని అడిగింది. అక్క, ఈరోజు ఇడ్లీలే చేశానక్కా. చెల్లి, నీకు తెలుసు కదా నేనసలు ఇడ్లీలే తిననని. అందుకే నేను నిన్ననే నీకు చెప్పాను ఈరోజు వస్తున్నాను అని. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. నువ్వు నా కోసం వేడివేడిగా మ్యాగీ చెయ్యి అని చెప్పి వెన్నెల గదిలోకెళ్ళిపోయింది. అది చూసి హాసిని అత్తైన యశోద, నీ సిటీ అక్కని ఇక్కడ కొద్దిగా ఒదిగి ఉండమని చెప్పు. ఆయన అసలు ఆ డ్రెస్ ఏంటి, ఆ వాలకమేంటి అంటూ యశోద హాసినిని చివాట్లు పెట్టి వెళ్లిపోయింది. తర్వాత వెన్నెల తన గది నుండి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంది. చెల్లి, చెల్లి అని కేకలు వేస్తూ ఉండగా ఒక్కసారిగా ఆ కేకలు విని చెల్లి హాసిని భయపడుతూ, అక్కా, ఏమైందక్కా అంటూ గదిలోకి వెళ్లి చూడగా బెడ్ మీద కూర్చుని ఉంది. అది చూసిన హాసిని కోపంగా, ఎందుకక్కా అలా కొంపలు మునిగిపోయినట్టుగా కేకలేశావ్ అంటూ అడిగింది. అప్పుడు వెన్నెల చాలా కూల్గా,
ఏం లేదు చెల్లి, మీ బాత్రూంలో గీజర్ గాని హీటర్ గాని ఉండవా? నీళ్లు చూసావా ఎంత చల్లగా ఉన్నాయో? అప్పుడు హాసిని కోపంగా, అక్క ఇది పల్లెటూరు, మీ సిటీ లెక్క ఇక్కడ హీటర్ గీజర్ ఏముండవు. కట్టెల పొయ్యి పైన నీళ్లు వేడి చేసుకోవాలంతే. ఓ అవును కదా, మర్చిపోయాను. సరే సరే, తొందరగా వెళ్లి పొయ్యి మీద నీళ్లు వేడి చేయి. అబ్బబ్బా, ప్రయాణం చేసి అలసిపోయాను. అలా అనుకుంటూ బెడ్ మీద పడుకుంది. అది చూసిన హాసిని తన అక్క వెన్నెలని మనసులో తిట్టుకుంటూ వెళ్లిపోయి పొయ్యి మీద నీళ్లు పెట్టింది. నీళ్లు బాగా వేడైన తరువాత, అక్క నీళ్లు వేడయ్యాయి, వెళ్ళి స్నానం చెయ్యి. చెల్లి, నీకు తెలుసు కదా, కట్టెల పొయ్యి మీద గిన్నె వేడిగా ఉంటుంది. అది నేనస్సలు పట్టుకోలేను. నువ్వే నీళ్లు బకెట్లో పోయి అంది. హాసిని కోపమంతా దిగమింగుకొని ఆ వేడి నీళ్లని బకెట్లో పోసింది. తర్వాత వెన్నెల స్నానం చేసి ఫ్రెష్ అయ్యొచ్చి మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. హాసిని, హాసిని, నా మ్యాగీ రెడీ చేసావా? అక్క ఇదిగో తెస్తున్నా అంటూ మ్యాగీ తీసుకొచ్చి వెన్నెల ప్లేట్లో వేసింది. అది తింటూ వెన్నెల, ఆహా చెల్లి, అసలే మాటకు ఆ మాటే. వంటలు ఇంత రుచిగా చెయ్యాలంటే నీ తర్వాత ఎవరైనా. మధ్యాహ్నం నా కోసం నీ చేత్తో ఒక బ్రెడ్ ఆమ్లెట్, కొన్ని మోమోస్, 2 చపాతీలు, అది కూడా ఆయిల్ లేకుండా, దానిలోకి ఆకుకూర, దాంతో పాటుగా ఎగ్ ఫ్రై కూడా చెయ్యి. తాగడానికి ఒక లెమన్ జ్యూస్ కూడా చేసి పెట్టు. అబ్బా మంచిగా తిన్నాను కదా, చక్కగా వెళ్లి పడుకుంటా అని చెప్పేసి వెన్నెల వెళ్లి పడుకుంది. వెన్నెల చెప్పిన మెనూ విని హాసినికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వెన్నెల హాయిగా పడుకోగా చెల్లి హాసిని మాత్రం తను చెప్పిన వంటలన్నీ చేస్తూ కూర్చుంది. సరిగ్గా మధ్యాహ్నం పూట వెన్నెల లేచి, ఆహా, ఈ వాసనలు పీలుస్తుంటే కడుపు నిండా తిన్నంత తృప్తిగా ఉంది అని అనుకుంటూ వెళ్లి తినడానికి కూర్చుంది. అప్పుడే అత్త యశోద కూడా వచ్చి వెన్నెల పక్కన కూర్చుంది. హాసిని తన అక్క వెన్నెల కోసం చేసిన వంటలన్నీ వెన్నెలకి వడ్డిస్తూ ఉంటే అదంతా పక్కనే కూర్చుని ఉన్న అత్తయ్య యశోద చూస్తూ ఉంది. వెన్నెల ఆ వంటలన్నీ ఎవరికీ కూడా మిగల్చకుండా తింటూ ఉంది. అది చూసిన హాసిని, అక్క ఏంటి ఆ తినడం? ఇవన్నీ నీకోసమే కాదు, అందరూ తినడానికి చేశాను. అదేంటి చెల్లి అలా అంటావు? ఇవన్నీ నా కోసమే చేయమని చెప్పాను కదా. నాకు బాగా ఆకలేస్తుంది. కావాలంటే నువ్వు మళ్ళీ వంట చెయ్యి అంది. ఇక చేసేదేం లేక హాసిని మళ్లీ వంట చేసింది. పొద్దటి నుండి తన అక్క చెప్పిన పనులు చేసి చేసి అలసిపోయిన హాసిని కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామనుకుని అలా గదిలోకొచ్చి పడుకోగా వెన్నెల అక్కడికొచ్చి, చెల్లి అప్పుడే పడుకుంటున్నావా? అక్కడ చూడు, నా బట్టలు ఎన్నున్నాయో ఉతకడానికి అంటూ వెన్నెల తను తెచ్చిన బట్టలన్నీ చెల్లి హాసినికి చూపిస్తుంది. ఆ బట్టలన్నీ చూసిన హాసిని, అక్క ఏంటి ఈ బట్టలన్నీ? అయినా నీకక్కడ సిటీలో వాషింగ్ మిషన్ ఉంది కదా, అందులో ఉతకలేదా అంటూ ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడు వెన్నెల నవ్వుతూ, అయ్యో హాసిని, అలా కాదు. ఈ బట్టలు ఆ వాషింగ్ మిషన్ అస్సలు బాగా ఉతకట్లేదు. నువ్వైతే నీ చేతులతో మంచిగా రుద్ది రుద్ది ఉతుకుతావు కదా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. రేపు నేను వేసుకోవడానికి కూడా ఏం లేవు, కాస్త ఉతికి పెట్టవే అంటూ అడిగింది. దాంతో హాసిని బలవంతంగా లేచి ఆ బట్టలన్నీ ఉతుకుతూ ఉంది. అలా సాయంత్రమైంది. అప్పటికే హాసిని బాగా అలసిపోయింది. అమ్మో, ఇంక నా వల్ల కాదు, నేను కొద్దిసేపు పడుకుంటాను అనుకుని అలా పడుకోగా అది చూసిన అత్త యశోద, హాసిని ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వసలు? సాయంత్రం పూట ఎవరైనా పడుకుంటారా చెప్పు? లేచి ఇల్లు ఉడ్చు అంది. దాంతో హాసిని కోపంగా లేచి మళ్లీ ఇంటి పనులన్నీ చేసింది. అమ్మో, అసలు మా అత్త ఒక్కదాంతోనే పడలేనంటే ఇప్పుడు నా అక్క తోడైంది. వీళ్ల మధ్య నేనుండలేను అనుకుని కావాలని హాసిని రాత్రి తన 2 కాళ్లకి పెద్ద కట్టు కట్టుకుంది. అది చూసిన అక్క వెన్నెల, చెల్లి ఏమైందే, ఏంటా కట్లు? ఏం లేదక్కా, రాత్రి జారిపడ్డానంతే. డాక్టర్ 4 రోజుల వరకు నడవద్దు, ఏ పని చెయ్యొద్దని చెప్పాడు. కాస్తేమీ అనుకోకుండా ఈ 4 రోజులు ఇక్కడే ఉండి నాకు సాయం చెయ్యక్కా అంటూ అడిగింది. వెన్నెల సరే అని చెప్పి ఆ రోజంతా ఇంటి పనులు చేయటం మొదలెట్టింది. కాని సాయంత్రానికే తన ఒళ్ళు పులిసిపోయి, అమ్మో, ఒక్కరోజుకే నా ఒళ్ళు హూనమైంది. ఈ పనులు చేసుకుంటూ ఇక్కడుండటం నా వల్ల కాదు అనుకుని తన చెల్లికి చెప్పకుండా సిటీకెళ్ళిపోయింది. అది చూసి తన ప్లాన్ పనిచేసిందనుకుంటూ సంతోషంగా తన కాళ్లకున్న కట్లు తీసేసింది హాసిని.